తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఒక ముఖ్యమంత్రి హోదాలోనే నేను ఈ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని దాన్ని అనేది కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా నేను నిలిపివేయడం కూడా జరిగింది అని చెప్పేదే కాకుండా ఈరోజు 8 టీఎంసీలు అంటే హైడ్రల్ ప్రాజెక్టుతో కలిసి చేసే 8 రోజుకి ఎత్తేసేదే కాకుండా ఇంకా కూడా 2-3 ప్రాజెక్టులు ఇంకా అదనంగా కూడా ఇంకా 2-3 టీఎంసీలు అనేది కూడా కొట్టేదానికి కూడా ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తానని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారే ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దాన్ని ఖండిస్తారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా రాయలసీమ యొక్క ప్రయోజనాలు కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ ప్రయోజనాలు కూడా కాపాడుతాడని చెప్పేసి మేము అందరూ కూడా అనుకుంటే దానికి విరుద్ధంగా కూడా ఎందుకంటే ఇతను సహజంగా కూడా వ్యవసాయమే దండగని చెప్పేవాడు ఆ అభిప్రాయంతో ఉండేవాడు. ఈ నీటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు పెట్టడమే దండగానే ఒక అభిప్రాయంతో ఉండేవాడు. కాబట్టి 20 టీఎంసీల కోసం మేము రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా అవసరమా అని చెప్పి మళ్ళీ కూడా ఈరోజు ప్రజల్నే అంటే రాయలసీమ ప్రజల్నే కూడా ప్రశ్నించే విధంగా కూడా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అత్యంత దురదృష్టకరమైంది కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ రాయలసీమను క్షేమం కోరేవాళ్ళు వెల్విషర్స్ అందరూ కూడా ముందు చూపుతో కూడా వెంటనే ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు వెంటనే చేసి దినానికి అది కూడా 3 టీఎంసీలు చేసే సామర్థ్యం అంటే మొత్తం 7 టీఎంసీలు చేసే సామర్థ్యంతో మీరు వెంటనే కూడా పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేది కూడా ఎక్కడ కానీ చీమ కుట్టినట్లు కూడా లేదుకోనే కాకుండా ఎవరైతే అడుగుతున్నారో ఆ రాజకీయ పార్టీలపైన ఆ నాయకులపైన కూడా ఈరోజు రాజకీయంగా కూడా మాటల దాడి కూడా చేసే విధంగా కూడా ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ పెద్దలు ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పెద్దలు కావచ్చు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వెంటనే కూడా రాయలసీమ ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఒక అడుగు ముందుకేస్తుంది. ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు కానీ హంద్రీ నీవా ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు 3,000 కోట్లు లాంటి 2,480 కోట్లు ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయించినట్టు చేసుకుంటూ పోతా ఇలాగే పోతే రాబోయే ఇంకా 30-35 సంవత్సరాలు పడుతుంది ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కావాలంటే. కాబట్టి అటువంటిది లేకుండా ఈరోజు రాయలసీమ ప్రజలు అనేది కూడా చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతం కూడా ఇదంతా కూడా అందరూ కూడా అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప కానీ, చిత్తూరు కానీ, అలాగే నెల్లూరు కానీ, అలాగే ఒంగోలు డిస్టిక్ అంటే ప్రకాశం డిస్టిక్ ఇవన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించింది. కాబట్టి దీనికి కూడా కేవలం రాజధాని నిర్మాణం కోసమే లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చి దాని నిర్మాణమే కాదు దానికి తోడుగా ప్యారలల్గా కూడా ఇక్కడ కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా 5-6 సంవత్సరాల్లోనే ఎందుకంటే తెలంగాణ ఒక మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతం వాళ్ళే కాదు ఆల్మట్టి ఇవన్నీ కూడా పెంచుకుని తెలంగాణ వారు కూడా ఇష్టానుసారము కింద నుంచి దిగువ నుంచి కూడా నీరును తోడే కార్యక్రమం మొదలుపెట్టినాక ప్రాజెక్టులు మొదలుపెట్టినాక మనం అనేది కూడా 30-40 సంవత్సరాలంటే కాదు వెంటనే ఒక 5-6 సంవత్సరాల్లో పూర్తయ్యేటట్లు కూడా నిధులు కేటాయించి పూర్తి ప్రాజెక్టులు కూడా సరైన నిధులు కేటాయించాలని చెప్పి ఒక డిమాండ్తో ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ చైతన్యం చేస్తూ మరొక మారు కూడా ఆ రోజు రాయలసీమ ఉద్యమం మాదిరి జరిగి ఏ ప్రభుత్వమైనా కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలని అభిప్రాయం కల్పించిన ఎలా అవుతామో అట్లా మరొక మారు కూడా ప్రజలు కూడా ఎక్కువ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి మొన్ననే ఈ 2 డిమాండ్ల పైన కూడా రాయలసీమ ప్రాజెక్టు ఇవన్నీ సంబంధించిన దానిపైన మరీ ముఖ్యంగా నిన్న బడ్జెట్లో ఈ హంద్రీ నీవాను పూర్తి చేసేదానికి అంటే ఇంతవరకు ఈ మన డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఎక్కడ కానీ చేయలేదు. దానికి తోడు 34-35 కదా 34-35 ప్యాకేజీలు అంటే భైరవాణి తిప్ప ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ ఉరవకొండకు సంబంధించి ఇరిగేషన్ కంటే డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టు చేయడానికి గొప్పగా చెప్పుకుంటా ఉంది. 2,400 కోట్లు కూడా 2,400-2,500 కోట్లు కేటాయించింది.
దీనిలో నిర్వహణ కోసం కానీ లేకపోతే కరెంటు ఛార్జీల కోసమే సగం డబ్బు అంటే 1500 కోట్లు అయిపోతాయి. ఇంకా 1200 కోట్ల రూపాయల్లో కూడా 800కు వచ్చి నాబార్డు కింద పెట్టారు. మిగతా 600 కోట్లు అంటే భూసేకరణకు అంటే భైరవాన్తిప్ప ప్రాజెక్టు కానీ పేరూరు ప్రాజెక్టు కూడా భూసేకరణకు కూడా ఆ డబ్బు కూడా సరిపోని విధంగా కూడా ఈరోజు బడ్జెట్లో కూడా కేటాయించదు. అందుకోసం ఇవన్నీ కూడా 4-5 సంవత్సరాల్లో పూర్తి చేసేట్లు కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి ఒక డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్ననే పోతిరెడ్డి దగ్గర మేమందరూ కూడా పెద్ద ఎత్తున సమావేశం కూడా అయినాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఒక 10-15 రోజుల్లో కూడా రాయలసీమకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు, ఈరోజు దీని అందరూ కూడా చేరే అంటే లైక్ మైండెడ్ పీపుల్ అంతా కూడా రాయలసీమ యొక్క క్షేమం కోరేవారు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని కూడా కలుపుకొని కూడా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా నిర్ణయించింది. ఈ జిల్లాలో అందరూ కూడా కలిసేసి కూడా లేకుంటే మన భవిష్యత్తు అనేది కూడా మరొక మారు కూడా ఇప్పుడు అంతో ఇంతో అందరినేవో ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఉంది. ఎందుకంటే ఈరోజు తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా మనకి నీళ్ళు కూడా తక్కువ వస్తున్నాయి కాబట్టి పూర్తిగా కూడా మనమంతా కూడా ఈ కృష్ణా జలాలపైన ఆధారపడినాము, శ్రీశైలం డ్యామ్ పైన. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఒక డిమాండ్తో కూడా ముందుకు పోతున్నాం. పెద్ద ఎత్తున కూడా మేము రాయలసీమ వాసులంతా కూడా మరొక మారు కూడా చేస్తాం. లేకుంటే గతంలో మన పూర్వీకులు ఆ రోజు కృష్ణా జలాలు మళ్లించడానికి పూర్వీకులు చేసినారు కాబట్టే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించాలని చెప్పి తెలిసినా కూడా కార్యరూపంలో తీసుకొచ్చినది ఒక రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చేసిన దానికి కూడా సార్థకత లేకుండా పోతుంది. కాబట్టి రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా వెంటనే కూడా పూర్తి చేయాలని, అలాగే హంద్రీ నీవాని కూడా 11,500 క్యూసెక్కులు కూడా తీసుకొని రావాలని, తర్వాత అనంతపురంలో హంద్రీ నీవాకు అన్ని జిల్లాలతో కూడా డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రాజెక్టు కూడా 4-5 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని చెప్పి డిమాండ్తో కూడా ముందుకు పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా నేను తెలియదు. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని అటు బాబు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు రహస్యంగా మాట్లాడి తీసుకున్న నిర్ణయం ఏందయ్యా అంటే రాయలసీమ నేలకు నీళ్ళు అందకూడదు, రాయలసీమ ప్రజల యొక్క గొంతుకి తడి రాకూడదు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలి, మీరు ఆపేయండి అని ఆయన చెప్పడం, మన ముఖ్యమంత్రి గారు తల ఊపడం, పనులు ఆపేయడం, చివరికి ఇంకా చాలా దూరం వెళ్ళి ఆయన రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం దేనికి పనికొస్తుంది 20 టీఎంసీల నీళ్ళు అనే విధంగా మాట్లాడడం అన్నది ఇక్కడ మనం అందరం గమనించాలి. 841 అడుగుల్లో నీళ్ళు వస్తేనే కొట్టుకునే పోతిరెడ్డిపాడు, తెలంగాణ 758 నుంచి ఆ పైన కొట్టుకుంటూ వస్తూ ఉంటే 8 టీఎంసీలు పోతే ఏదో ఒక రోజున పోతిరెడ్డిపాడుకు ఒక చుక్క నీళ్లు కూడా రాని పరిస్థితులు ఉంటే ఒక విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు 80,000 క్యూసెక్కులతో నీళ్లు పంపు చేసుకొని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రాజెక్టులకి స్టెబిలైజ్ చేయాలి, వాడికి ఇన్సూరెన్స్ లాగా వాడికి నీళ్ళు ఇవ్వాలని ఒక తపన పడితే ఈ రోజున హంద్రీనీవా యొక్క సామర్థ్యాన్ని పెంచేందుకు జీవో ఇష్యూ చేసి ఆ పని కార్యక్రమాలను మొదలుపెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని వెనక్కి మళ్లించడం అన్నది ఏ విధంగా కరెక్టో ఈ ప్రభుత్వం చెప్పాలా. ఇది ద్రోహ చింతన తప్ప ఇంకోటి కాదు. కార్లకు అయ్యే డీజిలు, కరెంటు బిల్లులు, లేకపోతే వాళ్ళ మెయింటెనెన్స్కి అయ్యే పేపర్లకు అయ్యే ఖర్చులు లెక్క వేసి హంద్రీనీవాకు డబ్బులు ఇచ్చినామని చెప్తే మేము నమ్మాలి ఈ రోజున. కనుక మిత్రులారా, రాయలసీమలో ఉన్న అందరు రాయలసీమ బిడ్డలందరికీ చెప్పిన మాట ఒక్కటే, మన జిల్లా తరఫున అనంతపురం జిల్లా నీటి సౌకర్యం నిలబడాలన్నా, రాయలసీమ గొంతు తడవాలన్నా తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అక్కడ 90% పైగా పని పూర్తి అయింది. ఇంకా మోటార్లు బిగించడమే మిగిలి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తున్నట్టే మీ పేరే పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, మీకేదైనా రాంగ్ ఆలోచన ఉంటే లేకపోతే ఫీడింగ్ ఇచ్చి ఉంటే దాన్ని వదిలేసేయండి. రాయలసీమ బిడ్డ అని చెప్తారు, మీరు నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే మీరేం భయపడకండి, బాధపడకండి. ఎవరు పని చేస్తే వాళ్ళ పేరు ఉంటుంది. తక్షణం
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు పూర్తి చేయాల్సిందే, అక్కడ పెద్ద పని ఏమి లేదు. తొందరలో కడపలోనే ఆఖరికి ఒక సమావేశం జరగబోతూ ఉంది రాయలసీమ కోసం. దానికోసం ఒక్కడుగు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ముందుకెళ్తా ఉంది. వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.